బిగ్ బాస్ ఐదవ రోజు ఉదయం తనూజ ఇలా అంటుంది. నన్ను సంజన గారు మార్నింగ్ ఇడ్లీ, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ చేయమని అంటుంది. నాకు అవి రావు. మధ్యాహ్నం ఏమో పలావ్ చేయమంటుంది. ఇదేమైనా హోటల్ అనుకుంటుందా అని తనూజ ఫీల్ అయ్యి ఇమానుయల్ బర్నీకైతే చెప్పింది. నాకు నిజంగా వస్తే నేనే చేసేదాన్ని. నాకు రానప్పుడు నేను ఎలా చేస్తానని అనింది. సరే నేను హెల్ప్ చేస్తానని భరణి అన్నాడు. ఇక అందరికీ హాట్ వాటర్ ఇస్తూ కనిపించింది తనూజ. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఫ్లోరాకి ఛాన్సెస్ అయితే రాలేదు. అలాగే ఆమె ట్రై కూడా చేయట్లేదు. కేవలం తనకి నచ్చిన పనిని నీట్‌గా క్లీన్ చేస్తుంది. ఇక గార్డెన్ ఏరియాలో మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూర్చొని కెప్టెన్ అయిన సంజనతో రేషన్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నారు. రీతూ చౌదరి మరియు మాస్క్ మ్యాన్ హరీష్ వీళ్ళైతే నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. అది బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ పవన్ కళ్యాణ్ అలానే కావాలని సెలబ్రిటీస్ సైడ్ నుంచి అందరూ గట్టిగా అరిచారు. సపోర్ట్ తీసుకోవడం వేరు అని మాస్క్ మ్యాన్ హరీష్ అయితే అన్నాడు. అండ్ వన్ మోర్ థింగ్ నేను కెప్టెన్ కాలేదని ఫీల్ కావట్లేదు. గేమ్ ఫెయిర్‌గా ఆడాలని అయితే అన్నాడు. ఇక వెంటనే రీతూ చౌదరి, ఇమాన్యుయల్ విషయంలో కూడా తప్పు జరిగింది. అతను నా ఫ్రెండ్ అని అనట్లేదు. ఇద్దరికీ చెప్పి థర్డ్ పర్సన్‌కి చెప్పకపోతే ఆ ప్లేస్‌లో నేనున్నా సరే అలానే ఆర్గ్యూ చేసేదాన్నని రీతూ చౌదరి అయితే చెప్పింది. ఏంట్రా మీ మమ్మీ ఇలా చెప్తుంది? అక్కడ 2 డేస్‌కి సరిపోయే ఫుడ్ మాత్రమే ఉంది. అన్నీ ఒకరోజే చేస్తా. ఇలా ఇన్ కేస్ అది కుదరకపోతే పాడైపోతుందని తనీజా మరియు భరణి ఇమ్మాన్యుయల్‌తో అన్నారు. ఈరోజు కొంచెం ఫీల్ అయ్యానని భరణి ఇమ్మాన్యుయల్‌తో అన్నాడు. గుడ్ మార్నింగ్ చెప్పినా హరీష్ అయితే రిప్లై ఇవ్వలేదని అన్నాడు. పోనీ అన్న అది వాళ్ళ గేమ్ అనుకో లైట్ తీసుకో అని ఇమ్మాన్యుయల్ అయితే అన్నాడు. ఈ సీజన్‌లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.